హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఇడ్లీ, దోశ, ఊతప్పం, పులిబొంగరాలు అన్ని టిఫిన్స్ ఒకే పిండితో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పిండిని ఈజీగా మిక్సీలోనే వేసేసుకోవచ్చు. మీలో ఎంతమందికి చెన్నై ఇడ్లీ ఇష్టం? ఆ పిండి ఎలా వేయాలో చూద్దాం. 1 కప్పు మినప్పప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా 1-2 సార్లు కడిగి నీళ్లు పోసి నానబెట్టండి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకొని అది కూడా ఒకసారి కడిగి నీళ్లు పోసి నానబెట్టి, ఇప్పుడు 4 కప్పులు ఉప్పుడు బియ్యం తీసుకొని అవి కూడా కడిగి నీళ్లు పోసి నానబెట్టండి. వీటినే ఇడ్లీ రైస్ అని కూడా అంటారు. ఇవన్నీ కనీసం 8 గంటల పాటు నానిన తర్వాత సగ్గుబియ్యం, మినప్పప్పు ఒకేసారి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు నానబెట్టిన ఉప్పుడు బియ్యం తీసుకొని వాటిని కొంచెం బరగ్గా రుబ్బుకోండి. దీన్ని మాత్రం పేస్ట్ లాగా చేయొద్దు, కొంచెం బరగ్గానే ఉండాలి. ఇప్పుడు రెండింటిని ఒక బౌల్లోకి తీసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 8 గంటల పాటు ఫర్మెంట్ అవ్వనివ్వండి. చూడండి, 8 గంటల తర్వాత పిండి ఎంత బాగా పులిసిందో. ఇప్పుడు పిండిలో ఉప్పు, బేకింగ్ సోడా కొంచెం వేసి బాగా కలిపి అప్పుడు మీరు ఇడ్లీ, దోశ వేసుకోండి. ఈ పిండిని మనం కనీసం 10 రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. కానీ బేకింగ్ సోడా, ఉప్పు వేయకుండానే స్టోర్ చేసుకోండి. మీరు ఇడ్లీ, దోశ వేసుకునేటప్పుడు మాత్రమే బేకింగ్ సోడా, ఉప్పు వేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.